బిఫోర్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా, మీరు యాక్ట్ చేయకుండా ఉండండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను యాజ్ సమ్మన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. లేదండి, డెఫినెట్గా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు, నేను ఇంట్లో ఏదో ఏదో అయ్యి నేను బాధపడుతుంటే, పాప ఇవి కాదు కష్టాలు, నేను చూస్తున్నాను, వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు చూస్తున్నారు. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు. కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ ఒక సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి నా ద్వారా వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి సీన్ దీంట్లో ఏమొచ్చింది? మోర్ దెన్ హార్ట్ టచింగ్, నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే లక్ష్మి వచ్చి మన కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, గంజనం తినైనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది, కానీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. సో దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఐ డిడ్ంట్ టెల్ యూ. అంటే ఇది ఒక రైతు గురించే అని కాదు, లైక్ మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, లైక్ ఏం చేస్తున్నా సరే, ఇప్పుడు బేసిక్గా మనం అంటే ఒక సొసైటీలో కొన్ని పవర్ పాయింట్స్ ఉంటాయి, లైక్ క్యాస్ట్ కానీ, మనీ కానీ, పవర్ కానీ. సో ఒక మనిషిని ఆపాలన్నా ఏం చేయాలన్నా లైక్ ఈ పవర్ పాయింట్స్ వీడిని కూడా ఆపేవి మనీ కానీ, క్యాస్ట్ సిస్టమ్ కానీ, లేదంటే సొసైటీ కానీ, లైక్ చుట్టూ వాడిని ఆపే ఫోర్సెస్ ఇవి. అలాగే ఆ ఫోర్సెస్ అన్నీ ఆయన ఆపుతున్నప్పుడు కానీ ఆయన ఎదరికి తీసుకెళ్లేది వాడి డిటర్మినేషన్ అండ్ ఆడుకున్న నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్. సో నేను చెప్దాం అనుకున్నది అది సార్, అది ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరున్నా, లైక్ నేనైతే ఒక రైతు గురించి చెప్పా, బట్ అది ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి అట్లా అనుకున్నా. రైతు కష్టాలు రైతు డిఫరెంట్ వేలో ఉంటాయి. Yeah, sir, ఒక yes. పాయింట్కి ఇది ఒక్కటే అంటే Suicide is not an option. అంటే ఇంకొకటి ఏంటంటే టాలెంట్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ రిటర్న్. అంటే డెఫినెట్లీ క్రిటికల్గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్కి పంపించాం. ఫస్ట్ స్లైడ్లో మీరు చూసుంటే, అది కాకుండా జూన్ వరకు వస్తూనే ఉంటాయి. సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్. Yeah, Sony TV, Hungama and MX Player. This is what it's playing on. It's playing on all those streaming platforms. It's pay-per-view. It's pay-per-view. So whenever if you guys watch it, so it's there on all platforms. VOD, video on demand, pay-per-view. Yeah, video on demand. Yes. Okay, good. All the best. Thank you. ఇయర్స్లో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా? ప్రమోషన్ నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను. అది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాజ్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఓటు అక్కడే ఉందండి? అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే. ఓకే, సూపర్. వినయ్ గారు, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నేను చేసిన రీసెర్చ్ వరకు అది చేశాను సార్. ఇట్ మైట్ బి రాంగ్, లైక్ ఓకే, యా సార్, అది యా సార్, ఇట్ మైట్ బి రాంగ్ సార్. థ్యాంక్ యూ. ఈ సైడ్ వరకు అయితే ఎవరు లేరు, బట్ యా మేము చాలా వర్క్ షాప్స్ అయితే చేసాము. స్లాంగ్ అన్నది మా ఓన్ స్లాంగ్ అయినా సరే అది చాలా కష్టం అనమాట అందులోనే మాట్లాడాలంటే.
సో ఆఫ్టర్ వేరియస్ వర్క్ షాప్స్ అప్పుడు కానీ మాకు రాలేదు, చాలా చంపేశాడు వినయ్ చెప్పాలంటే. బట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేవి చాలా ఇష్టం అండి, గ్లామరస్ రోల్ ఒకటే కాకుండా. బికాజ్ ఇప్పుడు వరకు నేను ప్రీవియస్లీ చాలా వర్క్ కూడా చేసి ఉండే, బట్ నాకు అంత రికగ్నైజేషన్ అయితే రాలేదు. సో ఐ థాట్ ఓకే, నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది, రైట్ నౌ ఐల్ హ్యావ్ టు ప్రూవ్ మై ఓన్ టాలెంట్ అనమాట, అందరికీ చూపించాలని. సో దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐవ్ డన్ దిస్. బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మేము ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తూ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. హీ కెన్ ఇమాజిన్ మీ కదా. సో అట్లా యాక్చువల్లీ లాస్ట్లో మోనోలాగ్ కూడా కలిసే రాసుకున్నాం. దాని చుట్టూరు వినయ్ మంచి వరల్డ్ క్రియేట్ చేశాడు. అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు కథ రాసుకొని ఇట్లా అని చెప్పి ప్లాట్స్ వేసుకెళ్ళడం ఇట్స్ ఈజీ ప్రాసెస్. బట్ వాట్ హీ డిడ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది మీ అందరికీ చెప్పాలి. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీస్ మేము క్రియేట్ చేసుకున్నాం. నేను ఆడిషన్కి ఇవ్వడం కోసం క్రియేట్ చేసుకున్న రోల్ చుట్టూరు హీ క్రియేటెడ్ దిస్ వరల్డ్, ఎగ్జాక్ట్ క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ జర్నీస్, క్యారెక్టర్ ఆర్క్స్, దట్ వరల్డ్, డోకు, ఎవ్రీథింగ్. సో అట్లా మేమిద్దరం కాబట్టి నేను నిజమే ఆ పెళ్ళి, ఆ పిల్లలు, ఈ క్యారెక్టర్లన్నీ కొంచెం పెద్దవి. అవి లాగడానికి, అవి కరెక్ట్గా పోర్ట్రే చేయడానికి వినయ్కి నాకు మధ్య ఉన్న ఇది వర్కౌట్ అయింది ఆ ఫ్రెండ్షిప్. అండ్ వాట్ ఐ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఎక్స్పీరియన్స్ అండి, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే మేము ఫస్ట్ టైం ఇంత పెద్దగా చేసాం. సింక్ సినిమా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళేమో మాకు సౌండ్ డిజైనింగ్ చేశారు. ఓ పక్కన మన స్వప్నిక్ వాళ్ళు సింగ్ సౌండ్ చేశారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట. చాలా పెద్ద టీం చెప్పాలంటే, మేము ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్న టీం అందరూ. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా అంతకన్నా పెద్దదంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ అంటే నిహారిక గారు టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. ఎక్స్పీరియన్స్, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ యాక్టింగ్ కూడా మంచిగా చూపించుకున్నా అనుకుంటున్నాను. తర్వాత ఏమన్నా మంచి అవకాశం వస్తే చాలు.